మహబూబ్ నగర్ ప్రతిష్టను పెంపొందించే విధంగా నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచించారు. మహబూబ్ నగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన ది మహబూబ్ నగర్ గ్రీన్స్ అండ్ సీడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎన్ఎం నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కమిటీ సభ్యులు కొత్త కమిటీకి సలహాలు సూచనలు అందిస్తూ పాత కొత్త కలయికతో సమన్వయంతో సంఘ అభివృద్ధికి కలిసి పనిచేయాలని కోరారు. మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ గా మారినందున రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ వ్యాపార రంగం అగ్రస్థానంలో నిలుస్తుందని ఎమ్మెల్యే ఎన్ఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికైన అధ్యక్షులు శ్రీ గుబ్బా అశోక్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రాగిరి తిరుపతయ్య గారు, కోశాధికారిగా ఎన్నికైన బాదం వినోద్ కుమార్ గారు, ఉపాధ్యక్షులుగా సతీష్ కుమార్ గారు, రాముల్ గారు, సహాయ కార్యదర్శిగా కాల్వ సంతోష్ కుమార్ గారు, బంటు వెంకటయ్య గారు, కార్యవర్గ సభ్యులు, ఈ కార్యక్రమానికి వచ్చిన అనేక మంది మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. స్వేచ్ఛగా మీరు వ్యాపారాలు చేసుకోవడానికి సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం. మా ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇస్తే మహబూబ్ నగర్ పట్టణంలో మేము ఎమ్మెల్యే గెలిచినాక 7వ గ్యారంటీ ఇస్తా అని చెప్పిన ఆ 7వ గ్యారంటీ మీ వ్యాపారాలు మీరు చేసుకునే స్వేచ్ఛ. ఆ 7వ గ్యారంటీ అమలు అవుతుందని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ ఎక్కడైనా అమలు కాకుంటే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అమలు అయ్యేటట్టుగా చేస్తాను. మీరు మంచిగా ఉండి సమృద్ధిగా ఉంటే సమాజం బాగుంటుంది. వ్యాపారాలు కొనసాగుతూ ఉంటే దానివల్ల వచ్చే రాబడితోటి పట్టణం నడుస్తుంది. మీరందరూ కూడా ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్ పన్నులతోటి పట్టణంలో అభివృద్ధి జరుగుతుంది. మీరందరూ కూడా ఎటువంటి భయం లేకుండా చట్టబద్ధంగా చట్టానికి లోబడి మీ వ్యాపారాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఎవరి ఒత్తిడి మీ మీద ఉండదు. గతంలో లాగా మీరు ఎవరికి కూడా భయపడక్కర్లేదు. మీరు భయపడాల్సింది చట్టానికి మాత్రమే. ఆ చట్టానికి లోబడి మీరు ఏ వ్యాపారం చేసుకున్నా సరే మా సంపూర్ణ సహాయ సహకారాలు మీకు అందిస్తాం. భవిష్యత్తులో కూడా మీ అందరూ కూడా కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకోవాలి. మీరు అభివృద్ధి చెందాలి. మీ అభివృద్ధితోనే మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి ముడిపడి ఉంది కాబట్టి మీరు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీ వ్యాపారంలో వృద్ధి జరిగితేనే మీరు ధార్మిక కార్యకలాపాలకు ఇంకొద్దిగా ధనం వెచ్చించగలుగుతారు. గుళ్ళకు కావచ్చు, గోపురాలకు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. అలాగే విద్యాపీఠలో కూడా మీరు శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పేద విద్యార్థుల విద్య కోసం కూడా మీరు ఆలోచన చేయండి. ఇప్పటికే మీరు అనేక సంస్థలు నడుపుతూ ఉన్నారు. వాసవి హాస్టల్స్ నడుపుతూ ఉన్నారు, స్కూల్స్ నడుపుతూ ఉన్నారు, కాలేజెస్ నడుపుతూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ మహబూబ్ నగర్లో ఉన్న పేద విద్యార్థుల కోసం మీరు కార్యక్రమాలు చేయాలి. రైతుల కోసం కార్యక్రమాలు చేయండి, మహిళల కోసం కార్యక్రమాలు చేయండి, యువత కోసం కార్యక్రమాలు చేయండి, ఇంకా ఇండస్ట్రీస్ పెట్టండి. మీకు అన్ని విధాలుగా నేను తోడ్పాటు అందిస్తా. అధికారులతోటి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎక్కడైనా మీ ఫైల్ కావచ్చు, ఇంకేదైనా ఆగినా వెంబడి ఉండి అది క్లియర్ చేయించే బాధ్యత నాది. మీరు పెట్టుబడులు పెట్టండి. ఆ పెట్టుబడులు పెట్టి రాబడి పెంచుకోండి, లాభాలు పెంచుకోండి. ఆ వచ్చే లాభంలో కొద్ది శాతం సమాజానికి పంచండి. ఇదే మన డ్యూటీగా మనం భావిస్తే ఖచ్చితంగా మహబూబ్ నగర్ ప్రశాంతతతో కూడిన అభివృద్ధిని మనం సాధించుకుంటాం. అభివృద్ధి అంటే రోడ్లు కాదు. అభివృద్ధి అంటే మనశ్శాంతి. అభివృద్ధి అంటే మన వ్యాపారంలోకి వేరేవారు జొరబడడం అభివృద్ధి కాదు. మీ భూములు గుంజుకోవడం అభివృద్ధి కాదు. మీ అపార్ట్మెంట్లను ఆపడం అభివృద్ధి కాదు. వసూలు చేసుకోవడం అభివృద్ధి కాదు. ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోవాలి.
ప్రభుత్వం నుంచి వచ్చే డెవలప్మెంట్ ఫండ్ ఖచ్చితంగా వస్తుంది. గతంలో కంటే 10 ఎక్కువ తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రతి గల్లీలో ప్రతి కాలనీలలో రోడ్లు అద్భుతంగా పడుతున్నాయా? మరి 10 సంవత్సరాలు పడలే కదా. మరి అభివృద్ధి ఏంటిది? నిజమైన అభివృద్ధి పల్లెల్లో జరుగుతుంది. నిజమైన అభివృద్ధి కాలనీలలో జరుగుతుంది, బస్తీలలో జరుగుతుంది. అక్కడ రోడ్లు పడతాయి, ట్రైన్లు పడతాయి, పాఠశాలలు బాగా అవుతాయి. అది నిజమైన అభివృద్ధి. పై మెరుగులకు మనం మోసపోతూ గతంలో మోసపోయినాం. 10 సంవత్సరాలు పడ్డమా? కొద్దిమందికి లాభం జరుగుతుండొచ్చు, కానీ మెజారిటీ భయంతో బతికిన విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఆ భయాన్ని తీసి పక్కన పెట్టండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి మనకు అభయం ఇస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో స్వేచ్ఛగా భయరహిత వ్యాపారం చేసుకునే అభయం ఆ లక్ష్మీ నరసింహస్వామి ఇస్తున్నాడు. వారి అడుగుజాడల్లో మనం అందరం కూడా నడుద్దాం. మీ అందరికీ కూడా కొత్తగా వచ్చిన కార్యవర్గ సభ్యులు, నూతన కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ అందరినీ కలుపుకొని పొరపచ్చాలు లేకుండా ఈ దేవాలయాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. మీ అందరికీ కూడా నేను ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటా, తోడ్పాటును అందిస్తా. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే చట్టబద్ధంగా మీకు ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే ఖచ్చితంగా మీకు సహాయంగా ఉంటా, అండగా ఉంటా. మీలో ఒకటిగా నన్ను భావించుకొని స్వేచ్ఛగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చని తెలియజేసుకుంటూ మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.